అందరికీ నమస్కారం. పలంనేరు పుర ప్రజలందరికీ మా గంగంగుడి కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 30వ తేదీ మన అంగరంగ వైభోగంగా జరిగే పలంనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకి ప్రతి ఊరు ఆహ్వానితులే. అలాగే ఈ 26వ తేదీ మన గ్రామ పెద్దల్ని పార్టీలకు అతీతంగా ఉదయం 10 గంటలకు మొత్తము గంగంగుడిలో మీటింగ్ జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొనవలసిందిగా వాళ్ళ సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు గుడిని అమ్మవారి సంప్రోక్షణ జరుగుతుంది. ఎందుకంటే పసుపు నీళ్ళతో అమ్మవారి గుడిని కడగడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు పెట్టుకున్నాం కాబట్టి రేపు దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం తెలుపుతూ మా గంగంగుడి కంపెనీ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. పలంనేరు మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఏటా ఆనవాయితీగా ఎంతో చరిత్ర కలిగినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర మనం కొన్ని ఏళ్ళు పల్లవ రాజుల కారణంగా ఈ రోజు వరకు కూడా అత్యంత వైభవంగా కనీ విని ఎరుగున రీతిలో త్రివేణి సంగమమైనటువంటి ఈ పలంనేరులో అటు ఇటు ఆంధ్రాలోనే కాకుండా అటు కర్ణాటక ఇటు తమిళనాడు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఏటా జరిగే ఈ మహోన్నత కార్యక్రమానికి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి శ్రీధర్ నాయుడు గారు వారు పాలకవర్గాన్ని కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చేద్దామనేసి కొంతమంది పెద్దలు పాలకవర్గంతో చర్చించడం జరిగింది. రేపు సంప్రోక్షణ అంటే మన గుడి శుద్ధి చేసుకుంటూ అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు ప్రతి ఏటా ఆనవాయితీకి వచ్చే ఏప్రిల్ 30వ తేదీ చాటుతో మన గంగమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. దానికి ముందు కూడా ఒక 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఇక్కడ గంగమ్మ గుడిలోనే పుర ప్రజలకు పరిసర ప్రాంతాలకు రాజకీయాలు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వాళ్ళకి కావాల్సిన మన సలహాలు సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎక్కడా కూడా ఎవరూ కూడా దేనికి పోకుండా ప్రతి ఒక్కరు విధిగా భావించి ఈ గంగమ్మ జాతరని అత్యంత అంగరంగ వైభవంగా చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ అదేవిధంగా ఏమైతే మనకంతా తెలిసిందే మేలో 14వ తేదీ రాత్రి శిరస్సు మెరుగుని ఉంటుంది, 15వ తేదీ విశ్వరూప దర్శనము, 16వ తేదీ జలది. ఆ విధంగా ప్రతి ఏటా ఈ ఏట కూడా అమ్మవారి చల్లని ఆశీస్సులు అందరికీ ఉండాలని వాళ్ళ పాలకవర్గం అంతా కూడా జాతరను అత్యంత వైభవంగా జరపాలని పరిసర ప్రాంతాలే కాదు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి చల్లని చూపులతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మంచి ధాన్యాలు పంటలంతా పండాలని అందరికీ అవన్నీ కూడా చల్లగా ప్రతి కుటుంబానికి దేవుడు చూడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ విధిగా భావించి అందరూ పాల్గొని జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటున్నాం.